పైకి ఎక్కడ ఎలన్ మస్క్ని అఫీషియల్గా రికార్డులో ఎలన్ మస్క్ పేరు ఉండదు. ఎలన్ మస్క్ పేరు లేకుండా డైరెక్టర్గా అతనే చేస్తున్నాడు ఇవన్నీ. సుమారుగా ఇప్పుడు 10,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం, గవర్నమెంట్ మనీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అవి సేవ్ చేసుకోవడం కోసం. అవి కూడా చాలా కేసులు అయింది చాలా, ఎందుకంటే అట్లా తీసేయడం దానికి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. అదొక పెద్ద ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఆశ్చర్యం అంటే భారతదేశంలో కూడా అలాంటివి జరుగుతున్నాయిగా. మీకు చాలా దేశాల్లో మీకు ఇప్పుడు అమెరికాలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. రత్నాలు ఎన్నో ఉంటాయి కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. యుఎస్ లాంటి కంట్రీ ఏముంది, అది కూడా కంట్రీ. అమెరికాలో కూడా పొదుపు చర్యలు బిగినాయి. పొదుపు చర్యలు భారతదేశంలో అమలవుతున్నాయి ఆల్రెడీ. అయ్యి గ్రీస్లో జరిగినాయి, శ్రీలంకలో జరిగినాయి, పాకిస్తాన్లో జరుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న చాలా దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో పొదుపు చర్యలు అమలవుతున్నాయి. పొదుపు చర్యలు అంటే ఆస్టిరిటీ అంటాం. అంటే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలనే సిద్ధాంతం ఒకటి నడుస్తుంది. దానిలో భాగంగా ఏంటంటే పొదుపు చర్యలు అమలవుతున్నాయి. అవి కూడా అమెరికాలో కూడా మరీ మోటుగా అమలు చేస్తున్నాడు. భారతదేశంలో అయితే ఏం చేస్తున్నాం మనం? ఉదాహరణ చెబుతున్నాం. భారతదేశంలో రిటైర్ అయిన ఉద్యోగస్తుల స్థానంలో కొత్తగా ఉద్యోగాలు ఫిల్ చేయటంలా అట్లా చేస్తున్నారు. అక్కడే ఉన్న వాళ్ళని పీకేస్తున్నాడు ఆయన. అది కాస్త మోటుగా ఉంది చూడటానికి. కానీ భారతదేశంలో కొత్తగా ఉద్యోగాలు ఎందుకు రావటంలో యూత్కి? భారత ప్రభుత్వం సుమారు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఎందుకు ఫిల్ చేయటంలా? ఎందుకంటే అవన్నీ ఫిల్ చేస్తే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. కొత్త ఉద్యోగస్తులను పెట్టుకుంటే జీతాలు ఇవ్వాలి కదా. పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా ఉద్యోగస్తులను పెట్టుకోకూడదు అనేది, ఖాళీ అయిన పోస్ట్ ఏదైనా రిటైర్ అయిపోతే కనుక ఎవరన్నా అది అలా వదిలేస్తే కనుక ఆ మేరకు డబ్బులు సేవ్ అవుతాయి అనేది గవర్నమెంట్ లెక్కలుగా ఉన్నాయి. ఇప్పుడు అది భారతదేశంలో కూడా జరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఆస్టిరిటీ చర్యలు జరుగుతున్నాయి. అమెరికాలోనేమో డైరెక్ట్గా ఉద్యోగం ఉన్నవాడినే బీకేస్తున్నారు. ఇక్కడేమో ఎవరైనా రిటైర్ అయిపోతే ఆ స్థానం ఫిల్ చేయటంలా. కాబట్టి పొదుపు చర్యలు అనేవి ప్రపంచం అంతా జరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా జరుగుతుంది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదనే సిద్ధాంతం నుంచి ప్రభుత్వాలు సరే అప్పులు చేయకూడదు, ఎక్కువ అప్పులు ఒక లిమిట్ దాటి అయితే ప్రాబ్లం ఏం నిజమే, కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదనే సిద్ధాంతం నుంచి అన్నీ జరుగుతున్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం ఉందనుకోండి, 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకోమనేది ఫిస్కల్ డెఫిసిట్. అంటే 100 రూపాయలు కనుక నీకు ఆదాయం ఉంటే 100 రూపాయల లోపే నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు ఫిస్కల్ డెఫిసిట్ లేనట్టు. అట్లా కాకుండా 100 రూపాయల ఆదాయం ఉన్నవాడు 105 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు ఎక్కడి నుంచి రావాలి? ఏదో అప్పైనా చేయాలి, లేకపోతే నువ్వు కరెన్సీ ముద్రైనా కొట్టాలి. మీరు మీ దేశ కరెన్సీ ముద్రైనా కొట్టుకోవాలి, లేకపోతే అప్పైనా చేయాలి. ఈ 5 రూపాయలు అదనంగా మీరు ముద్ర వేయొద్దు, అప్పు తేవద్దు అనేది ఫిస్కల్ డెఫిసిట్ వద్దనేది. ఎందుకంటే 5 రూపాయలు అదనంగా కనుక మీరు ముద్ర వేస్తే ఏమవుద్ది? డబ్బులు ఎక్కువ ముద్ర వేస్తే డబ్బు విలువ పడిపోద్ది. డబ్బు విలువ పడిపోతే ఎవరికి నష్టం? మామూలుగా వీళ్ళు చెప్పి దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు విలువ పడిపోతే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుద్ది అంటారు. సరే, అది దాని జోలికి పోను ఏదైనా కానీ. అందుకని ఏంటంటే ఇక్కడ కొత్త సిద్ధాంతం ఏంటంటే గత 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా 1980 నుంచి వచ్చిన సిద్ధాంతం ఇది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పు, ద్రవ్యలోటు ఉండకూడదు, నీ ఆదాయంలోనే నువ్వు బతుకు, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టకు. ఆదాయం కంటే కనుక ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడితే కనుక అప్పులు చేసి కానీ ముద్ర వేసి కానీ ఆ దేశం కరెన్సీ విలువ పడిపోద్ది. అలా పడిపోకూడదు, విలువని కాపాడాలి కరెన్సీది. ఈ సిద్ధాంతం వచ్చింది 1980లో. 1980లకు ముందు ఇది లేదు. 1980ల ముందు మీకు సుమారుగా 1947-48 ప్రాంతంలో అమెరికా ఫిస్కల్ డెఫిసిట్ 28% పైన ఉంది. ఇప్పుడు భారతదేశానికి 5% కూడా లేదు. అయినా కానీ ఇక్కడ గగ్గోలు పడుతున్నాం మనం. అప్పుడు 29%, 28% అమెరికా ఫిస్కల్ డెఫిసిట్ వెళ్ళింది. అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే అమెరికా ప్రభుత్వం 128 రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ రోజు. అది తప్పని ఆ రోజు అది కరెక్టేనన్నారు. ప్రభుత్వాలు ఖర్చు పెట్టచ్చు, కుటుంబాలు ఖర్చు పెట్టకూడదు అప్పులు చేసి. కుటుంబానికి ప్రభుత్వానికి తేడా ఉంది. కుటుంబం ఖర్చు పెడితే వేరు విధాలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? కానీ గవర్నమెంట్ అయితే ముద్ర వేసుకోగలదు. డబ్బు గవర్నమెంటే ముద్ర వేస్తుంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టుద్ది కదా. ఇక్కడ కుటుంబానికైతే మనకు వచ్చే ఆదాయం పెరగదు. నాకు జీతం వస్తుంది, జీతంలోనే నేను బతకాలి, ఎక్కువ అప్పులు చేయకూడదు ఇష్టానుసారం, ఎందుకంటే తర్వాత కష్టం నాకు. కానీ ప్రభుత్వం అలా కాదు. ప్రభుత్వానికి ఏంటంటే ముద్ర వేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు, అక్కడ ఇంకో దేశంలో ఫెడరల్ బ్యాంకు, ఇంకో సెంట్రల్ బ్యాంకు వాళ్ళ చేతిలో ఉంటుంది. అవసరమైతే డబ్బులు ముద్ర వేయచ్చు. ప్రభుత్వానికి కుటుంబానికి తేడా ఉంది. అందుకని ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే సిద్ధాంతం 80ల నుంచి వచ్చింది. దాని మీద ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కూడా అప్పులు పాలైన అమెరికాలో, సరే అమెరికా పరిస్థితి వేరు కానీ మిగతా దేశాల్లోని ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే దానివల్ల కొన్ని అనర్థాలు వస్తున్నాయి. భారతదేశంలో కూడా ఉద్యోగస్తుల్ని ఫిల్ చేయకపోవడం వల్ల చాలామంది యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, చాలామంది యువకులకు ఉద్యోగాలు రావటంలా. మీరు ఎంప్లాయ్మెంట్ ఫిల్ చేయకపోవటం వల్ల లక్షలాది ఉద్యోగాలను అలాగే ఖాళీగా వదిలేయటం వల్ల చాలామంది నిరుద్యోగులు పెరుగుతున్నారు. రెండో పక్కన ఏమవుతుంది? గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు సరిగ్గా అవటం, ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ సరిగ్గా లేక, కొన్ని చోట్ల బ్యాంకులు లాంటి చోట్ల ఇట్లాంటి చోట్ల పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తుల మీద. ఉన్న కొద్ది మంది మీద ఒత్తిడి పెరిగిపోతుంది. సో ఇది అందుకని ఏంటంటే ట్రంప్ నిర్ణయాలు సరే ఇష్టానుసారం చేస్తున్నాడు దీనిలో. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పౌరసత్వానికి సంబంధించి
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ భారతీయ సంతతికి నిద్ర లేకుండా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఇందులో ఉన్న నిజాలేంటి? మీరు అన్నట్టుగా ఇది రాజ్యాంగం ప్రకారం అయితే అమలయ్యే పరిస్థితి కనపడలేదు. ఐ థింక్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఏమంటారు అసలు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని సుప్రీంకోర్టు ఏ కోర్టు సమర్థించదు. ఆ మాటకు వస్తే భారతదేశంలో కూడా అది వర్కౌట్ అయ్యేది ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వరకు మాత్రమే. వాళ్ళు చెప్తుంది ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి నేను వ్యతిరేకం, అలాగే రాంగ్ డాక్యుమెంట్స్ తో వచ్చిన వాళ్ళకి, స్కిల్ లేకుండానే దొంగ డాక్యుమెంట్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి నేను వ్యతిరేకం. ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా వెళ్ళే వాళ్ళు చాలా మంది H1 వీసా తీసుకుని వెళ్తారు, వాళ్ళకి స్కిల్ ఉండదు, కానీ H1 వీసా ఎలాగో సంపాదించుకుని పోయి ఉద్యోగం చేరి ఆ తర్వాత ఉద్యోగంలో నేర్చుకుంటారు. ఇట్లా కాదు, స్కిల్డ్ పీపులే రండి మా అమెరికాకి అవసరం ఎవరైతే నిజంగా స్కిల్డ్ వాళ్ళని తీసుకుంటాం, లేకపోతే మా వాళ్ళే ఉన్నారుగా మీరంతా ఎందుకు, స్కిల్ లేని వాళ్ళు మీరెందుకు, మా వాళ్ళే ఉన్నారు కదా, మీరు స్కిల్డ్ అనే మిమ్మల్ని తీసుకుంటున్నాం కాబట్టి స్కిల్ ఉన్న వాళ్ళు రండి, అదొక పద్ధతి. అలా కాకుండా డాక్యుమెంట్స్ లేకుండా మీరు ఇల్లీగల్గా రావద్దు. చాలామంది ఇప్పుడు భారతదేశం నుంచి కూడా పెరిగింది, చాలా దేశాల నుంచి అమెరికా, సదరన్ అమెరికా నుంచి మెక్సికో దగ్గర కానీ ఇట్లా అదేదో ఈ మధ్య ఒక చెప్తున్నారు అడవుల్లోంచి దోవిది అవన్నీ అట్లా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూరోప్లో దింపుతారు. యూరోప్లో ఈ అమెరికా పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూరోప్లో ఆపి యూరోప్ నుంచి లాటిన్ అమెరికాలో దింపుతారు. అంటే సౌత్ అమెరికాలో మొదలవుద్ది ఆ ప్రయాణం, నడుచుకుంటా మెక్సికో వెళ్తారు. అడవుల్లోంచి పడి చాలామంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ కూడా చదివే కదా. మొత్తం మీద మెక్సికోలో కూడా ఈ స్మగ్లర్లు, అడవుల్లో క్రూర మృగాలు, స్మగ్లర్లు, భయానకమైన స్మగ్లింగ్ అది. ఈ డ్రగ్ స్మగ్లింగ్ అంటే కార్టెల్స్ అయి పెద్ద పెద్ద మాఫియాలు, వాళ్ళందరూ ఉండే అడవుల్లోంచి ప్రయాణం చేసుకుంటే మొత్తం మీద బతుకుంటే బలుసాకు తినొచ్చు అంటూ బతుకుంటే బాగుంటామేమోనని అమెరికా వెళ్తున్నారు. ఎన్నిట్లా వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నాడు. అంటే దాని మీద మంది కొంత ఎవరైనా ఇంకో దేశం నుంచి మన దేశంలోకి వచ్చినా మనం రావద్దంటాం, సరే అదొకటి. కాకపోతే ఏంటంటే మన దేశంలో కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి జనానికి బతకటం. మీకు అమెరికా పోవటం, ఇల్లీగల్గా పోవటం అదొక పార్ట్, దాన్ని మనం కూడా సమర్థించలేము. కానీ అది పక్కన పెట్టండి. అసలు ఈరోజు మీకు రష్యాలో యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైనా యుద్ధంలో ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం కాదు కదా, యుద్ధంలో ఉద్యోగం చేయడానికి పోవటం అంటే సావటానికి పోవటమేగా. చచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కదా. అయినా భారతదేశంలో ఉంటే బతకలేము, దీనికంటే యుద్ధ భూమి నయం అనుకుని రష్యా పోతున్నారంటే అక్కడికి పోతే కనీసం కొంతకాలం పాటు ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపిస్తాం మనము, ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి బతుకుంటారు, బాగుంటారు అనేది. అట్లాగే మీకు గాజా యుద్ధం దగ్గర కూడా ఇజ్రాయెల్ తరఫున కూడా గాజా పోతున్నారు.